ప్రజెంట్ వచ్చేసి సింధు జలాలను అయితే మనం బంద్ చేసినాం కదా. పాకిస్తాన్కి పోయే వాటర్ని మొత్తం ఆపేసరికి అక్కడైతే వాటర్ ప్రాబ్లం అయితే ఎక్కువైపోయిందని చెప్పొచ్చు అన్నట్టు. అయితే ఏంటంటే ఇక్కడ ఇండియాలో ఉన్న మ్యాక్సిమం పాకిస్తానీలు అంతా వెళ్ళిపోయారు, కానీ ఇంకా ఉన్నారు. అంటే వాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా తిరిగే వాళ్ళు తిరుగుతున్నారంటే మనం పట్టుకునే పనులు అయితే అధికారులు అయితే ఉన్నారు. అయితే ఏంటంటే ఈ సందర్భంలో అక్కడ వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది కదా. మీరు చూస్తున్న ఈ ఫోటో ఉంది కదా, అనియా అమీర్. ఈమె పాకిస్తాన్లో నటి అన్నట్టు. ఈమె మంచి పేరుంది ఈమెకి. మన ఇండియాలో కూడా ఈమెకి బీభత్సంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఉందంట ఈమెకి. అయితే ఏంటంటే ఈమెని భలే ఆడుకున్నారని చెప్పొచ్చారట మన వాళ్ళు. ఎలా ఆడుకున్నారంటే ఈమెకి కొన్ని వాటర్ బాటిల్స్ తీసుకొని ఒక వీడియో షూట్ చేసారు. ఈ వాటర్ బాటిల్స్ని మీకు మేము పంపిస్తున్నాను, మేము పెద్ద అభిమానులం మేము అని చెప్పేసి ఈ అమియా అమీర్ అడ్రస్ రాసి కింద ఫ్రమ్ భారత్ అని రాసి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటి అన్నిటినీ కట్టి పంపిస్తున్నాము అని చెప్పేసి అయితే ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్రజెంట్ వచ్చేసి వైరల్గా మారిపోయింది అన్నట్టు. అది షాక్ అందరూ నిజంగానే అని చెప్పేసి. అసలు భారత్ నుంచి అమెరికాకి ఎలాంటివి కూడా ప్రజెంట్ రవాణా లేదు, అసలు పంపించడానికి కూడా లేదు, అన్నీ కట్ అయిపోయినాయి. సో ఈ సందర్భంలో ఏంటంటే చాలామంది ఈ అమ్మాయికి వాటర్ బాటిల్స్ మేము పంపిస్తున్నాము, వాటర్ తాగడానికి వాటర్ లేక మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు, మేము తట్టుకోలేకపోతున్నాము మీరు అలా ఉండడము, సో ఈ వాటర్ తీసుకోండి అని చెప్పేసి అయితే ఆ వీడియో షూట్ చేయడం అది నిజమా అని చెప్పేసి అంతే అందరు షాక్ అయ్యారు. అదైతే ఫేక్ అన్నట్టు. అది నిజంగా వాటర్ అలాంటిది ఏం పంపించట్లేదు, కావాలనే చేసిరు అన్నట్టు. మన వాళ్ళు ఆడుకున్నారని చెప్పొచ్చు అన్నట్టు ఈ అమ్మాయిని కూడా. సో ఏంటంటే ప్రజెంట్ వచ్చేసి ఈ యుద్ధం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అని అంటున్నారు. మళ్ళీ 1 డే తర్వాత 2 డేస్ తర్వాత ఇంకా ఎక్కువ కూడా జరగవచ్చు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయిని ఏంటంటే ప్రముఖ పాకిస్తాన్ అంటే ఆమెకు భారత్లోని అభిమానులు ఉన్నారు. భారత్కు చెందిన ప్రముఖ గాయకుడు నటుడు దిల్జిత్ దోసాంజ్తో కలిసి సర్దార్ జీలో 3లో హనియా నటిస్తుందని కూడా వార్తలు వచ్చినాయి. దానికి సన్నీ డియోల్ హీరో. అందులో సర్దార్ 1, 2 సూపర్ హిట్ అయినాయి. 3లో ఏమేమి తీసుకుందామని కూడా అనుకున్నారంట. అంటే ఈ దెబ్బతోటి ఇంకా ఈమెకి ఈ అవకాశం కూడా పోయినట్టే, ఇంకా తీసుకునే ఛాన్స్ కూడా లేదు 100%. అది ఎప్పుడైతే పహల్గామ్లో 26 మంది చనిపోయారో, దాడికి గురయ్యారో, సో అప్పటి నుంచి అసలు ఎలాంటి బంధాలు అయితే లేవు పాకిస్తాన్కి మనకి. అండ్ A to Z ఇంకా యుద్ధం చేసి తీరాల్సిందే అని చెప్పేసి అయితే పట్టుబట్టినాం మనం. డెఫినెట్గా అదే జరగాలి, దెబ్బకు దెబ్బ అనేది. POKని లాక్కునే వరకు కూడా ఎవరు వదిలే ప్రసక్తే లేదు. మోడీజీ కూడా అంతే సీరియస్గా ఉన్నారు. సో మీరేమనుకుంటారు కామెంట్ చేయండి. ఈ అమ్మాయి వీడియోలు సినిమాలు మీరు ఏమైనా చూస్తుంటే కనుక కామెంట్ చేయండి. ఈ నటికి ఒక్కసారిగా ఈ సోషల్ మీడియాలో వచ్చే ఆ వీడియోలు చూసి అంట అసలు ఏంది షాక్ అయిందంట. ఆమె ఏంది నిజంగా వాటర్ పంపిస్తున్నారు నా కోసం భారత్ నుంచి అని చెప్పేసి ఆమె అయితే షాక్ అయిందంట. సో మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. జై హింద్.